హాయ్ హలో నమస్తే. నేను ఈ వీడియోలో డిఎంకే వాళ్ళ యొక్క ఇంటర్నల్గా చర్చ జరిగింది అని చెప్పేసి క్వింట్ అనేవాళ్ళు కిర్క్ అనేవాళ్ళు కరెక్ట్ గుర్తులేదు. ఎవరో ఒక ఆర్టికల్ చదివాను నేను. ఓకే, ఇప్పుడే చదివి దాని గురించి మాట్లాడుతున్నా. ఓకే, 3 ఆప్షన్స్ చర్చించుకున్నారు ఇంటర్నల్గా అని చెప్పేసి ఇంటర్నల్ సోర్స్ అని చెప్పి అతను ఆర్టికల్ రాశాడు. అదేవిధంగా ఇండియా బ్లాక్లో జరిగిన ఇంటర్నల్ సోర్స్ అని ఒక ఆర్టికల్ రాశాడు. ఇండియా బ్లాక్లో కూడా ఈ చర్చ జరిగిందని. దాని గురించి మనం మాట్లాడదాం. అనలైజ్ చేస్తున్నాను. పాయింట్ 1, డిఎంకే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏడిఎస్ తరపు నుంచి డిఎంకేకి 100% సపోర్ట్ చేస్తాం. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ స్టే అవే ఫ్రమ్ ఎన్డీఏ వాళ్ళకి 100% డిఎంకేకి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే బేసికల్లీ వాళ్ళది అంబేద్కర్ ఐడియాలజీ, క్యాస్ట్లెస్ సొసైటీ ఉండాలని కోరుకునేటువంటి ఒక పొలిటికల్ పార్టీ డిఎంకే. క్యాస్ట్లెస్ సొసైటీ ఉండాలి, ద్రవిడియన్ ఐడియాలజీ, ఆబ్వియస్లీ క్యాస్ట్లెస్ సొసైటీ, కులాలు ఉండకూడదని కోరుకునేటువంటి ఒక అంబేద్కర్ ఐడియాలజీ మీద ఉన్నట్టు పొలిటికల్ పార్టీ డిఎంకే. సో కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు కూడా మేము డిఎంకేకి సపోర్ట్ చేస్తూ వచ్చాం. మనం ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం, 100% సపోర్ట్ చేస్తాం. బట్ కాకపోతే ఏంటంటే ఇంటర్నల్ సోర్సెస్లో 3 చర్చలు జరిగాయి, 3 విషయాల మీద చర్చ జరిగింది అని చెప్పేసి అతను ఆర్టికల్ రాశాడు. ఏమంట, ఒకటి పాయింట్ 1, మళ్ళీ ఇండియా బ్లాక్లోకి చేరదామా వద్దా అనేటువంటి ఒక డిస్కషను, బీజేపీతో ఎన్డీఏలోకి చేరదామా లేదని ఒక డిస్కషను, మూడోది కూడా చర్చించారు. అదే ఇండియా బ్లాక్లో చేరకుండా ఎన్డీఏలో చేరకుండా ఒక థర్డ్ ఫ్రంట్ క్రియేట్ చేద్దాము, యాంటీ బీజేపీ ఒక అలయన్స్ క్రియేట్ చేద్దామని డిఎంకే వాళ్ళు అనుకుంటున్నారు అనేది ఈ యొక్క 3 ఆర్టికల్స్ రాశారు అని 3 ఆప్షన్స్ రాశారు. నిజంగా వాటికి పాసిబిలిటీ ఉందా లేదా డిఎంకేకి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఫస్ట్ 1, ఇండియా బ్లాక్తో పాసిబిలిటీ ఉందా లేదా, ఇండియా బ్లాక్తో రికాన్సైల్ చేసుకొని మళ్ళీ ఇండియా బ్లాక్లోకి, ఎందుకంటే ఆబ్వియస్లీ వీళ్ళందరూ కూడా యాంటీ బీజేపీ వర్క్ చేస్తారు వీళ్ళు. సో మళ్ళీ ఇండియా బ్లాక్లోకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అని ఒక ఆప్షన్ ఉందా. అవకాశం ఉందా అంటే నాకు తెలిసిన ఒక 50-60% ఛాన్స్ ఉంది. ఒక 50-60% ఛాన్స్ రికాన్సైల్ చేసుకునే అవకాశం ఉంది ఇండియా బ్లాక్తో. అందరు కలిసి ఉండాలి, బీజేపీ ఎన్డీఏని మనం ఓడించాలంటే వేరే ఆప్షన్ లేదని ఒకవేళ వాళ్ళు అనుకుంటే రికాన్సైల్ చేసుకొని వీళ్ళందరూ ఇండియా బ్లాక్లోకి వెళ్ళొచ్చు, డిఎంకే వాళ్ళు కూడా. ఆ పాసిబిలిటీ ఉంది. ఆ పాసిబిలిటీ ఉంది అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, మొన్న ఇండియా బ్లాక్ జరిగిన దాంట్లో ఒక ఇంటర్నల్ సమాచారం అని ఇతనే రాశాడు ఆర్టికల్. ఇతను రాసిన ఆర్టికల్ అతనే రాశాడు అనమాట. వాళ్ళ ఇంటర్నల్ సోర్స్ ఇండియా బ్లాక్లో చర్చించారు, కాంగ్రెస్ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టారు, మీరు వెళ్ళి రికాన్సైల్ చేసుకోండి, డిఎంకే వాళ్ళతో మాట్లాడండి, కరెక్ట్ కాదు, మనందరూ కలిసి ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మిగతా ఇండియా బ్లాక్ మెంబర్స్ మొత్తం కూడా ఒత్తిడి తీసుకొచ్చారని కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని సిద్ధపడ్డారు. స్టాలిన్తో మాట్లాడటానికి రాహుల్ గాంధీ ట్రై చేశాడు అని చెప్పి రాశాడు అతను. బట్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి కదా, డిఎంకే వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే హట్ అయ్యారు వాళ్ళు, అవతల విజయ్ని గవర్నమెంట్ నిలబెట్టారు కాబట్టి వాళ్ళు హట్ అయ్యారు. సో వాళ్ళు రికాన్సైల్ అవుతారా లేదా ఇండియా బ్లాక్ తోటి అనేది మనకు తెలియదు. సో ఒక ఆప్షన్ అది. సో 50-60% ఒకవేళ ఇండియా బ్లాక్ వాళ్ళు ప్రెజర్ ఒత్తిడి తీసుకొచ్చి లేదు మీరు మాట్లాడండి అంటే, ఒకవేళ వాళ్ళు మాట్లాడి డిఎంకేని కూడా కలుపుకుంటే, మిగతా ఇండియా బ్లాక్ మెంబర్స్ మొత్తం కలుపుకుంటే వీళ్ళందరూ కూడా యాంటీ బీజేపీ యునైట్ అవ్వచ్చు. ఒక ఆప్షన్ అది, ఒక పాయింట్ 1. రెండో ఆప్షన్, బీజేపీలో చేరతారు అంటే బీజేపీతో చేరరు కాదంటే, మరి ఇంతకుముందులాగా అంత కాకుండా కొద్దిగా సాఫ్ట్గా వెళ్దాము, బీజేపీతో చర్చ వచ్చింది ఇంటర్నల్గా అని చెప్పేసి అది కూడా కొంతమంది ఓకే అన్నారు, కొంతమంది అబ్జెక్షన్ చేశారు. మన ఓట్ బ్యాంక్ అంతా కూడా యాంటీ ద్రవిడియన్ రాజకీయం చేశారు కదా ఇప్పటివరకు వాళ్ళు. ఓట్ బ్యాంక్ అంతా కూడా యాంటీ బీజేపీ ఓట్ బ్యాంక్, అదంతా కూడా మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, ఇదంతా కూడా మన ఐడియాలజీ మీద ఉన్న ద్రవిడియన్ స్టాక్ అంటారు వాళ్ళు, ద్రవిడియన్ స్టాక్ ఐడియాలజీ మందంతా ఎన్డీఏలోకి వెళ్తే బాగుండదు అని వాళ్ళ మధ్య చర్చ వచ్చింది అని. కొంతమంది ఓకే అంటే కొంతమంది నో అన్నారని. వీళ్ళు గతంలో బీజేపీతో ఎలయన్స్లోకి వెళ్ళారు. గతంలో ఎప్పుడు 1990s ఒకసారి వెళ్ళినట్టున్నారు, 2003లోనూ 2004లోనూ ఒకసారి మళ్ళీ బీజేపీతో ఎలయన్స్లో ఉన్నారు వీళ్ళు, డిఎంకే వాళ్ళు. అంటే మరి ఇప్పుడున్నంత ఇప్పుడున్నంత రిలీజియన్ బేస్డ్ రాజకీయం వాళ్ళు అప్పుడు చేయలేదు. ఎప్పుడు 90sలో వాజ్పేయి గారు కానీ వాళ్ళు చేయలేదన్నమాట. ఇప్పుడు మరి 15 years అంటే జనరల్గా వాళ్ళ ఐడియాలజీ మొత్తం డమ్ చేసేస్తారు కదా.
15 ఇయర్స్ రూలింగ్ కదా నరేంద్ర మోడీ గారిది. సో 15 ఇయర్స్ రూలింగ్లో మొత్తం ఐడియాలజీ మొత్తం డమ్ చేసేసారు ఆల్రెడీ. సో వీళ్ళు బాగా రెసిస్ట్ చేశారు డిఎంకే వాళ్ళు. డిఎంకే వాళ్ళు రెసిస్ట్ చేస్తే మరి అది పాసిబులా లేదా అనేది మనకైతే తెలియదు. ఓకే, చూడాలి అది పాసిబుల్గా ఏం జరిగిద్ది అనేది మనం చూడాలి. అది రెండో ఆప్షన్ వాళ్ళు చేసింది. మూడో ఆప్షను సపరేట్ ఫ్రంట్ పెడతారు యాంటీ బీజేపీ మీద. ఇప్పుడు ఇండియా బ్లాక్ కాకుండా ఇంకొక బ్లాక్ పెడతారని వాళ్ళు ఈ డిఎంకే లీడర్షిప్ మీద వాళ్ళు సపరేట్ ఫ్రంట్ పెడితే మేబీ మిగతా వాళ్ళు లైక్ అరవింద్ కేజ్రీవాల్, ఇటు కేసీఆర్ న్యూట్రల్గా, అరవింద్ కేజ్రీవాల్ న్యూట్రల్గా ఉన్నాడు, కేసీఆర్ న్యూట్రల్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరే అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్, ఆయన 3 పార్టీలే అవుతాయి వాళ్ళు పెడతాయి. ఇక్కడ ఇంకిద్దరు న్యూట్రల్ ఉన్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారను ప్లస్ ఆయన ఒరిస్సాకి సంబంధించిన నవీన్ పట్నాయక్ న్యూట్రల్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నాన్ కాంగ్రెస్ ఎన్డీఏ, నాన్ కాంగ్రెస్ యాంటీ బీజేపీ ఎలయన్స్ పెడితే స్టాలిన్ వీళ్ళు జాయిన్ అవుతారా లేదని ఒక అనుమానం ఉంది జనాలకి. ఎందుకంటే వీళ్ళు బేసికల్గా ఏదో ఇండియా బ్లాక్లోకి వెళ్ళకూడదని కాదు ఇష్యూ, ఎన్డీఏలో ఉండకపోతే ఏం జరిగిద్దని ఇష్యూ. ఎన్డీఏలోకి వెళ్ళకపోతే ఏం జరిగిద్ది. ఇప్పుడు బేసికల్గా కాంగ్రెస్ని రానీకుండా చేయాలనేది ఇప్పుడు ఇమ్మీడియట్ థ్రెట్ నరేంద్ర మోడీ గారికి. ఇమ్మీడియట్ థ్రెట్ కాంగ్రెస్ పార్టీ. అది రానికుండా చేస్తే ఆయన ఫర్ ఎవర్ అయినా బీజేపీ గవర్నమెంట్లో రన్ అవుతూ ఉండవచ్చు. బీజేపీ రూలింగ్లో ఉండాలంటే కాంగ్రెస్ని ఎదగనీయకుండా చేయాలి. కాంగ్రెస్ని ఎదగనీయకుండా చేయాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ను ఓటు స్ప్లిట్ చేసే వాళ్ళని చంపేయకూడదు, కంప్లీట్గా చంపేయకూడదు, అధికారంలో రాకుండా చేయాలంతే. ఇక లైక్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా చంపరు. జగన్మోహన్ రెడ్డి గారిని కంప్లీట్గా వైసీపీని కిల్ చేయరు బీజేపీ వాళ్ళు. లైట్గా కిల్ చేసి వాళ్ళ అధికారంలోకి రాకుండా చేస్తూ ఉంటారు తప్ప కంప్లీట్గా ఎరేజ్ చేయరు. ఎందుకు? ఇది ఎరేజ్ చేస్తే కాంగ్రెస్ వచ్చిందని ఒకటే. అలాగే నవీన్ పట్నాయక్ని కంప్లీట్గా చేయరు. నవీన్ పట్నాయక్ని ఆ పార్టీని వాళ్ళే బతికిచ్చారు. ఒక నవీన్ పట్నాయక్ పార్టీని వాళ్ళే బతికిచ్చారు. ఆ ఎంపీలు మొత్తాన్ని ఎంత పని వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ని లేపినట్టుగా ఎంత పని. సో అలాగా స్టాండ్ బై పెట్టారనమాట. స్టాండ్ బై పెట్టి ఎందుకు అక్కడ మళ్ళీ కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ వచ్చిందని. సో అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ వెస్ట్ బెంగాల్, అక్కడ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ భయపడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు పైకి వస్తారేమోనని. ఓకే, సో బీజేపీ అదే రాజకీయం చేస్తారు. అలా రాజకీయం చేస్తూ వాళ్ళు ఫర్ ఎవర్ రాజకీయం వాళ్ళు అధికారంలో ఉంటారు. వాళ్ళు ఇంకా 20-30 సంవత్సరాలు కంటిన్యూ. ఇది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషనే ఉంటే, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉందనుకోండి, సేమ్ ఇంక వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ రీజనల్ పార్టీలు మొత్తం కూడా యాంటీ బీజేపీకి వెళ్తాను భయపడుతున్నప్పుడు వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు కదా అధికారంలోకి. ఇప్పుడు ఎలియన్స్లో ఉంటేమీ లేకపోతే ఉండండి, వెనక పక్క నుంచి మద్దతు ఇస్తున్నప్పుడు వెదర్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎలియన్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎలియన్స్, యు ఆర్ సపోర్టింగ్ దెన్ దే విల్ కీప్ రూలింగ్ ద కంట్రీ, రైట్? సో ఎనివే ఇప్పుడు ఈ స్టాలిన్ పెట్టబోతున్నాడు అనేది ఇప్పుడు డౌట్. ఇప్పుడు రికాన్సిల్ చేసుకుంటాడా ఇండియా బ్లాక్లోకి, లేదంటే ఎన్డీఏకి కోఆపరేటివ్గా వెళ్తాను. ఎన్డీఏకి కోఆపరేటివ్గా వెళ్ళటం అంటే ఇప్పుడు జగన్ గారు చేసినట్టుగా, నవీన్ పట్నాయక్ చేసినట్టుగా వాళ్ళు ఎలియన్స్లోకి వెళ్ళరు. ఎన్డీఏలోకి వెళ్ళకుండా నీడ్ బేస్డ్ మద్దతుని వాళ్ళకి ఫేవరబుల్గా వెళ్ళటం, ఇండియా బ్లాక్ ఫేవరబుల్గా కాకుండా వాళ్ళకి ఫేవరబుల్గా వెళ్ళటం అనేది ఆప్షన్ ఆలోచించారని ఒకటి రిపోర్ట్ వస్తుంది. సరే, ఇంక మూడోది ఇది ఏంది, సపరేట్గా కుంపట పెట్టడం, యాంటీ బీజేపీ సపరేట్ కుంపట పెట్టడం. మరి దానికి ఎక్కువ పొలిటికల్ పార్టీలు వస్తాయా లేదా అనేది ఈ హ్యాస్ టు చెక్. మేబీ ఒకవేళ నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ బీజేపీ రాజకీయం చేయిద్దామని వాళ్ళ నిర్ణయం తీసుకుంటే అప్పుడు 5 పార్టీలు అవుతాయి. అప్పుడు స్ట్రెంగ్త్ అయితే స్ట్రాంగ్ అయితే అప్పుడు ఇక్కడ డిఎంకే వాళ్ళు పెట్టేటువంటి థర్డ్ ఫ్రంట్ స్ట్రాంగ్ అయితే అప్పుడు. బట్ వీళ్ళు ఎంతవరకు యాంటీ బీజేపీ రాజకీయం చేస్తారనేది క్వశ్చన్ మార్క్. ఏది వైఎస్ఆర్సీపీ అనో వీళ్ళు నవీన్ పట్నాయక్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్లో, ఎందుకంటే ఈ కేసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎందుకు వాళ్ళతో వై టు మెడిల్ విత్ దెమ్, వాళ్ళతో మెడిల్ చేసుకొని ఇదంతా ఎందుకనేటువంటి సరే మొత్తం వదిలేసి ఏం జరిగిద్ది, మన ఐడియాలజికల్గా ఉండాలంటే డిఎంకే థర్డ్ ఫ్రంట్లో జాయిన్ అవ్వచ్చు ఒకవేళ కాంగ్రెస్తో ప్రాబ్లం ఉంటే. ఇప్పటి వరకు నవీన్ పట్నాయక్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళు ఇక్కడ కేసీఆర్ కానీ, వీళ్ళు ముగ్గురు చెబుతున్నటువంటి ఏంటి అంటే ఎందుకు ఇండియా బ్లాక్లోకి వెళ్ళలేదంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కేసీఆర్ ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్తో కొట్లాడుతున్నాడు కాబట్టి దెర్ ఇస్ నో పాయింట్.
బీఆర్ఎస్ కాంగ్రెస్తో కొట్లాడుతున్నారు. సో వాళ్ళ అలయన్స్లోకి జాయిన్ అవ్వటం అనేది దెర్ ఇస్ నో పాయింట్. సో అదే ప్రాబ్లం కేసీఆర్కి. ఇప్పుడు అదే నవీన్ పట్నాయక్ కూడా అదే అక్కడ రూలింగ్ బీజేపీ ఉన్నప్పుడు బీజేపీతో కొట్లాడాలి కదా అతను. కాంగ్రెస్ని ప్రత్యర్థిగా చూస్తున్నాడు అక్కడ నవీన్ పట్నాయక్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అది వీళ్ళు నన్ను మిస్ట్రీట్ చేశారు, చెల్లెలను తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడికి పెట్టారని ఇంక ఈ హ్యాస్ సమ్ ఓన్ ప్రాబ్లమ్స్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ రీజన్ అయినా సరే థర్డ్ ఫ్రంట్ వస్తుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. డిఎంకే లెడ్ థర్డ్ ఫ్రంట్ వచ్చిందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూద్దాం. ఓకే, ఫ్రమ్ మై సైట్, ఏడిఎస్ సైట్, ఎన్డీఏ కాకుండా యాంటీ బీజేపీ ఎన్ని ఎలియన్స్ పెట్టినా విల్ సపోర్ట్. థర్డ్ ఫ్రంట్ పెట్టినా విల్ సపోర్ట్. ఇండియా బ్లాక్ అయినా విల్ సపోర్ట్. ఎందుకంటే సెక్యులర్ అంటే ఇప్పుడు యాంటీ ఏంటి వాళ్ళ మనకు కోపం ఏం లేదు, ద్వేషం ఏం లేదు వాళ్ళకే. ఐడియాలజికల్గా ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు బీజేపీకి వెళ్దామా లేదా, ఇవ్వాలా లేదా అని అంత చర్చ ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే బేసికలీ వాళ్ళందరూ సెక్యులర్ కాబట్టి. వెళ్ళొచ్చా లేదా, వెళ్తే ఓటర్స్ ఏమనుకుంటారు, మన యొక్క క్యాడర్ ఏమనుకుంటారు అని ఆలోచిస్తున్నారు అంటే దెర్ ఇస్ డిఫరెన్స్ ఓట్ బ్యాంక్, దట్స్ కాల్డ్ సెక్యులర్ ఓట్ బ్యాంక్. సో మనది సెక్యులర్ సైడ్ ఓట్ బ్యాంక్ కాబట్టి మన సెక్యులర్ సైడ్ కాబట్టి ఎవరైతే ఎన్డీఏకి అపోజిట్ ఉన్న వాళ్ళు మొత్తం మనం సపోర్ట్ చేసుకుంటూ పోతాం అంతే. థ్యాంక్ యూ, నమస్కారం. దట్ ఈస్ ఏడిఎస్ స్టాండ్, సెక్యులర్ స్టాండ్. థ్యాంక్ యూ, నమస్కారం.